రక్షించితివి. శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను కట్టుకొని భక్తి మార్గము చూపుతివి, జ్ఞాన జ్యోతిని నింపుతివి. అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది విష్ణువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కాచముగా కామితాగ్రహారాణిగా పంచకామాక్షి వైనాము. శ్రీచక్రరాజా నిలయనిగా శ్రీరత్నపుర సుందరిగా శ్రీ సంపదలు యువమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ. మణి దీపములో కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి, ముల్లోకాలను చేరితివి. వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతి దేవిగా వచ్చితివి. రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యక పద్దిని వైనావు. కార్తికేయునికి మానవుగా కాచాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరి రాణినిగా రవికుల సోమని రమణిగా రామావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గము శూలము ధరించి పాశుపతాస్త్రము చేబూని శంభుని శంభుల దినిమాడి వచ్చింది శ్రీ శ్యామలగా. మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి. ఆత్మాత్రాణ పారాయణివే అద్వైతామృత వర్షిణివే ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ. విష్ణు పాదమును జనించి గంగావతారం ఎత్తితివి, భాగీరథుడు నిలుపులుగా భూలోకానికి వచ్చితివి. ఆశుతోషని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదాంబ. దర్శన ఇంట జనించి సతిదేవిగా సాగించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదాంబ. ఆ శంకు చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేసావు భక్తుల మదిలో నిలచావు. పరమట